మహాభారతంలోని అత్యంత విషాదకరమైన మరియు రహస్యమైన ఘట్టాలలో ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోవడం ఒకటి. శ్రీకృష్ణుడు నిర్మించిన ఈ అద్భుతమైన నగరం ఎలా అంతమైందో పురాణాల ప్రకారం ఇక్కడ తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు పశ్చిమ తీరంలో సముద్రం మధ్యలో ఒక ద్వీపాన్ని ఎంచుకుని దేవ శిల్పి అయిన విశ్వకర్మ సహాయంతో ద్వారకను నిర్మించాడు. ఇది బంగారు ప్రాకారాలతో అద్భుతమైన భవనాలతో విరజిల్లిన నగరం. కురుక్షేత్రం ముగిసిన తర్వాత తన 100 మంది కుమారులు చనిపోవడానికి కృష్ణుడే కారణమని భావించి గాంధారి ఈ వంశం కూడా ఇలాగే అంతమైపోతుందని కృష్ణుని శపిస్తుంది. శాపానుసారం సాంబుడికి పుట్టిన ఇనుప రోకలిని పొడి చేసి సముద్రంలో కలుపుతారు. కానీ ఆ పొడి సముద్ర తీరాన్ని దొంగ గడ్డిగా మొలుస్తుంది. ఒక పండుగ సమయంలో యాదవులందరూ మద్యం సేవించి మొత్తులో ఒకరిని ఒకరు ఆ గడ్డి పరకలతో కొట్టుకుంటారు. శాప ప్రభావం వల్ల ఆ గడ్డి పరకలు వజ్రాయుధాల్లా మారి యాదవంశం మొత్తం నాశనమైపోతుంది. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన తరువాత అర్జునుడు ద్వారకకు చేరుకుని మిగిలిన స్త్రీలను వృద్ధులను తీసుకువెళుతుండగా సముద్రం ఉప్పొంగి నగరాన్ని ముంచెత్తుతుంది. అర్జునుడు చూస్తుండగానే సముద్రం ఒక్కో వీధిని మింగేస్తుంది. చివరకు ఆ అద్భుతమైన ద్వారకా నగరాన్ని పూర్తిగా తన గర్భంలో కలిపేసుకుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను వెలికి తీసుకొస్తుంది మా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి.